హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మంచి రెసిపీస్ ఉన్నాయి. సమ్మర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయవలసిన ఒక మంచి రెసిపీ ఉన్నాయి 2. అలాగే సింపుల్గా ఈజీగా చేసుకునే పూజా విధానం కూడా ఉంది. మనం తులసి కోట దగ్గర కానీ, శివలింగానికి కానీ, ఇంట్లో కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉంటుంది, నందీశ్వరుడు ఉంటాడు, అలాగే తులసి కోట కూడా ఉంటుంది. కానీ చాలా మంది ఇళ్ళల్లో ఏమవుతుందంటే తులసమ్మ అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటుంది. దానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. అవి నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో ముందుగా అయితే నేను ఇక్కడ శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత గంధం, పసుపు, కుంకుమ అయితే సమర్పిస్తున్నాను. ఏంటంటే శివలింగానికి మనం పంచామృతంతో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో రకరకాలుగా చేసుకోవచ్చు. చక్కెరతో చేసుకోవచ్చు, చెరుకు రసంతో చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అవేవి లేవు కాబట్టి నీళ్ళతో చేస్తున్నాను. మనకి శివుడికి మనం ప్రతిరోజు నీళ్ళతో అభిషేకం చేయడం కానీ, పాలతో కానీ, పెరుగుతో, పంచామృతంతో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చే చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తప్పించుకోగలము. అంటే 100% మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే దాన్ని సగానికి సగం తగ్గించేయగలరు ఈశ్వరుడు. తులసి కోట దగ్గర కానీ, శివలింగానికి కానీ ప్రతిరోజు వీలైన వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో లేడీస్కి ప్రతిరోజు తలస్నానం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారంలో 2 రోజులు కానీ, వారంలో 1 రోజు కానీ ఇలా తులసి కోట దగ్గర శివలింగానికి, నందీశ్వరుడికి చక్కగా పూజ చేసుకోవచ్చు. శివలింగానికి ప్రతిరోజు అభిషేకం ఆడవాళ్ళకి కుదరదు కాబట్టి ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు లింగానికి నీళ్ళతో కానీ, పాలతో కానీ అభిషేకం చేయించవచ్చు. ఆ తర్వాత గంధం, కుంకుమ సమర్పించి ధూపం పెట్టినా సరిపోతుంది. ఇంట్లో ఈ విధంగా ప్రతిరోజు కొంతమంది దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వారంలో 2 రోజులు కానీ, 1 రోజు కానీ ఇలా దీపారాధన చేసుకుంటుంటారు. దీపారాధన చేసినప్పుడు కానీ, ఇంకేదైనా పూజలు, పండగలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు కానీ నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. నైవేద్యం చేసే వీలు లేనప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఒకటి నైవేద్యం కిందికి ఇలా సమర్పిస్తే చాలా మంచిది. మనం అలాగే ఓన్లీ దీపం పెట్టి వదిలేయకుండా ఇలా ఏదన్నా ఒకటి ఫ్రూట్స్ కానీ, ఖర్జూర ముక్కలు కానీ, కిస్మిస్లు ఏవన్నా పెట్టి సమర్పిస్తే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేనైతే కాలీఫ్లవర్ వాష్ చేస్తున్నాను. మామూలు నీళ్ళలో వాష్ చేస్తున్నా కాలీఫ్లవర్తో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ కోసం. ఆ తర్వాత శనగపిండి తీసుకొని అందులో నేను కొంచెం వామ్ అయితే వేస్తున్నా. ఆ తర్వాత నీళ్ళతో చక్కగా బజ్జీల పిండిలో అదిరి కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత 20 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని మామూలు నీళ్ళలోనే కడిగిన, వేడి నీళ్ళలో అయితే కడగలేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నేను ఒక ఎక్స్పెరిమెంటే చేసిన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నది పొట్లకాయలా కనిపిస్తుంది కానీ పొట్లకాయ కాదు, ఇది యాక్చువల్లీ కీరా అనమాట. ఒక రకం కీరా అనమాట. ఇది తిందామని తెచ్చుకున్నాం కానీ అసలు అది తినాలని అనిపించలేదు. ఎందుకంటే వేరే రకంగా ఉంది కీర దోశ కాబట్టి. దీన్ని నేను కర్రీ లాగా చేస్తే ఎలా వస్తుందని చూసిన. ఇది ఒక చూడ్డానికి పొట్లకాయ టేస్టే ఉంది. ఇది వేరే రకం కీరా దోశ కాబట్టి సో దీన్ని కర్రీ లాగా చేస్తే చాలా బాగా వచ్చింది. బీరకాయ తిన్నట్టే ఉంది, పొట్లకాయ తిన్నట్టే ఉంది. సో ట్రై చేసినా చాలా మంచిగా అద్భుతంగా వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను పాలను అయితే బాయిల్ చేస్తున్న 1/2 లీటర్ మిల్క్ని ఒక మంచి డెజర్ట్ ప్రిపేర్ చేయడానికి. ఎండాకాలం కాబట్టి చల్లగా ఒక మంచి ఎమ్మి డెజర్ట్ తినడం కోసం. సో ఇదైతే పాలలో నేను ఇలాచి పౌడర్ వేసుకున్నా, కొంచెం షుగర్ కూడా వేసుకున్నా. దాని తర్వాత షుగర్ మొత్తం కరగాలి. అది పాలలో కరిగిన తర్వాత నేను ఇక్కడ కొన్ని పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవి వేడి పాలు కావు, ముందే పాలు కొన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి.
గోరువెచ్చని పాలన్నా తీసుకోవచ్చు, కానీ వేడి పాలలో మాత్రం కలపవద్దు. ఈ కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్స్ తీసుకున్నాను అనమాట హాఫ్ లీటర్ పాలకి. గోరువెచ్చని పాలలో కానీ చల్లగా ఉన్న పాలల్లో కానీ ఈ కస్టర్డ్ పౌడర్ బాగా కలిపేసుకోవాలి. పాలు మీ దగ్గర లేవు, మొత్తం వేడి పాలే ఉన్నాయనిపిస్తే మాత్రం వాటర్లో కలుపుకోండి, పర్వాలేదు. సో ఇది చక్కగా లంప్స్ ఏమీ లేకుండా, ఉండలేం లేకుండా కలిపేసుకున్న తర్వాత పాలల్లో వేసి చక్కగా కలిపేసుకోండి. ఒక 3 నుంచి 5 నిమిషాల లోపే, 5 నిమిషాలు కూడా పెట్టకూడదు, 3 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపే ఈ పాలు ఒకసారి మరిగించేసి దింపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కర్రీ పరిస్థితి ఏందో చూద్దాము. ఇందులో పసుపు, కారం, ఉప్పు చక్కగా వేసేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన శనగపప్పు అనమాట. మనం బీరకాయ ఏ విధంగా చేసుకుంటామో శనగపప్పు బీరకాయ ఇక్కడ తెలంగాణలో చేస్తారు బాగా. సో అదైతే వేసుకుంటున్నా. సేమ్ అది ఎలా చేస్తారో అలా వండినా చాలా బాగా వచ్చింది. ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు, కానీ బాగా వచ్చింది అనమాట. ఆ రకమైన కీరా అయితే మేము తినాం కాబట్టి అందుకని అది నేను తినలేకపోయినా, అందుకని ఇలా కర్రీలాగా ట్రై చేసిన, వేస్ట్ ఎందుకు చేయాలని బాగా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాము. మనకి ఏ ఫ్రూట్ అన్నా తీసుకోవచ్చు డెజర్ట్ కోసము. ఇక్కడ నేను యాపిల్, అనారు, ఇంకా మస్క్ మిలన్ తీసుకున్నా. మీరు కావాలంటే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదు, ఒక అరటిపండు ఒక్కటి ఉన్నా సరిపోతుంది. ఓకే, అరటిపండు, చెర్రీసు, ఇంకేమన్నా స్ట్రాబెర్రీసు, ఇంకేదన్నా ఫ్రూట్ ఉన్నా పర్వాలేదు, ఒక్క ఫ్రూట్ ఉన్నా పర్వాలేదు, హ్యాపీగా చేసుకొని తినండి. కొన్ని ఫ్రూట్స్ అయితే ఈ డెజర్ట్కి పనికిరావు, మోసంబి కానీ ఆరెంజ్ కానీ నో, ఈ డెజర్ట్కి అసలు వేసుకోవద్దు. వేరే ఏమన్నా తీయగా ఉన్న ఫ్రూట్స్, చప్పగా ఉన్న ఫ్రూట్స్ అయితే బాగుంటాయి. ఈ ఎండాకాలంలో చల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళకు కూడా, పాలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలాంటి డెజర్ట్ చేసి పెడితే వాళ్ళకి మనము ఈ 2 రకాల ఐటమ్స్ వాళ్ళ బొజ్జులోకి పంపించినట్టు అవుతుంది. సో బేసిక్గా నాకు పర్సనల్గా ఇది చాలా బాగా ఇష్టం అనమాట. నాకు డైరెక్ట్గా మిల్క్ తాగడం అన్నా కానీ ఇలా ఫ్రూట్స్ తినడం అన్నా ఓసారి అంత ఇష్టం అనిపించదు. ఇలా చేసుకుంటే మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటున్నా. ఇక్కడ కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేయాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైతే సాయంత్రం తినాలనుకోండి, మనం మధ్యాహ్నమే ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చల్లారడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైగా పడుతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టుకోవాలి కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సాయంత్రానికి చల్లగా బాగుంటుంది. మధ్యాహ్నం తినాలనుకుంటే పొద్దున్నే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా ఉందో చూద్దాము. నేను ఈరోజు ఎక్కువ కర్రీస్ అయితే చేసుకోలేదు. ఇక్కడైతే మన యమ్మీ కస్టర్డ్ ఫ్రూట్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎవరికన్నా ఇవ్వండి, హ్యాపీగా తినేస్తారు. సో చల్లగా అయింది. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీస్తున్నా, చాలా చల్లగా ఉంది. ఇంకా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయడమే. ఇంకా ఎండాకాలం కాబట్టి ఎండలు ఇప్పటి నుంచే చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని నీళ్ళు తాగినా కూడా దాహం అనేది తీరదు. సో ఇక్కడ మామూలు నీళ్ళు అయితే తీసుకొని అందులో చక్కెర వేసుకొని బాగా కరిగే వరకు కలుపుకున్న. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసుకున్నాను, ఇత్తులన్నీ తీసేసి చక్కగా కలిపేసుకోండి. చక్కెర కరిగే వరకు, చక్కెర కరిగిపోయిన తర్వాత అందులో ఐస్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, నేను చెప్పడం మర్చిపోయినా, చిటికెడంత సాల్ట్ అనమాట వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా గ్లాస్లో కొంచెం పుదీనా ఆకుల్ని తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నిమ్మకాయ షర్బత్ని గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎండాకాలంలో కొంతవరకు దాహం అనేది తీరుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.